ఏదండి షర్మిల ఈ నిర్ణయాన్ని మార్చగలుగుతుందా అంటే అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ చర్చించుకోవడానికి మీడియాలో చర్చించుకోవడానికి, లేకపోతే కొద్దిగా ఆ కాంగ్రెస్ పార్టీలో నిస్తేజమైన శ్రేణులు కొద్దిగా ఉత్సాహంగా మళ్ళా మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి షర్మిల గారి యొక్క ఎంట్రీ పనికి వస్తుంది. కానీ దరిదాపుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే నాకైతే కనపడతలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే తెలుగుదేశం ఎందుకని స్పందించట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదో విధంగా అన్నా చెల్లెళ్ళ మధ్యన వైరం వచ్చిన తర్వాత రాజకీయ వైరంగా మారింది. ముందుగా కుటుంబ వైరం అన్నారు, తర్వాత రాజకీయ వైరంగా మారింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ షర్మిల గారు జగన్ గారి మీదగా ఎక్కుపెట్టిన బాణంగా మారారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కుపెట్టిన బాణం షర్మిల గారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తీసుకెళ్తున్నారు. కాబట్టి అన్నా చెల్లెళ్ళ మధ్యన వైరంలో మధ్యలో మనకెత్తు తెలుగుదేశాన్ని కూడా విమర్శిస్తోంది కదా, ఆవిడ బీజేపీని విమర్శిస్తోంది, తెలుగుదేశాన్ని విమర్శిస్తోంది. వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు షర్మిల గారికి కనుక ఇంపార్టెన్స్ ఇచ్చుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు కేవలం వీళ్ళు పైన విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు అన్న చెల్లెల మధ్యన వైరాన్ని ఏ రకంగా చూస్తున్నారు. ఈ కేవలం వీళ్ళిద్దరి మధ్యన ఒక అంగీకారం ఉంది కాబట్టి షర్మిల గారు కావాలనే బయటకు వచ్చింది అని అదే అలా అనుకుంటున్నారు. తెలుగుదేశం వైపు నుంచి కూడా అదే విమర్శ వస్తుంది. తెలుగుదేశం మాట్లాడితే తెలుగుదేశం పంపించిన మనిషి అని వస్తుందని మనిషి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు షర్మిల గారిని. మీరు షర్మిల గారు ఇంకో విషయం కూడా, షర్మిల గారు ఆవిడ యొక్క పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో కనీసం మన పవన్ కళ్యాణ్ గారు ఊసేత్తలేదు. ఆవిడ జనసేన ఊసేత్తలేదు. బీజేపీ గురించి బీజేపీని అంటగారుతున్న వైసీపీ టీడీపీ అని విమర్శించారు కానీ అసలు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన గురించి ఒక కామెంట్ కూడా చేయలేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ వ్యూహాలు అనేవి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహం నడపడంలో దిట్టైన ఏదైతే ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి కొద్దిగా స్ట్రాంగ్ గా ప్రజల్లో వచ్చేటప్పటికి ఒక విషయం మాత్రం సాయి గారు ఇక్కడ మనం చెప్పేసిందంటే ఇంతకు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. అటు వైఎస్ఆర్సీపీనా ఇటు తెలుగుదేశం జనసేన కూటమి అనేది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే షర్మిల గారు థర్డ్ ఫ్రంట్ గా వచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళా మేము ఉన్నామని చెప్పడం కోసం ఆవిడ లైన్ లోకి వచ్చింది. కానీ ఆవిడ ప్రభావం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు కూటమిల మీద పడదు. సింగిల్ గానే వైఎస్ఆర్సీపీ అవుతుంది కాబట్టి కూటమి అనేది ఈ రెండు ఉంటాయి. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మనం రేపొద్దున ఈ సీట్ల పంపకం విషయంలో మన అభ్యర్థులు ఏ విధంగా ప్రకటించుకోవాలి, సొంత పార్టీ నాయకుల్ని ఏ విధంగా బుజ్జగించుకోవాలనే దాని మీద ఉంది. ఇంకో రెండోది ఏంటంటే వాళ్ళు ఆలోచించేది బీజేపీని మనం ఎలా కలుపుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దాని మీద చర్చ నడుస్తుంది. కానీ షర్మిల గురించి ఆలోచించుకునే టైము చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే జనసేన కూటమి కానీ ఉండదు. రైట్.